హాయ్ అండి. ఇవాళ నేను ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ వేపుడు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇవి మన పాతకాలంలో చికెన్ వేపుడు కానీ ఇవి ఇలా చేసేవాళ్ళు. ఎక్కువ మసాలాలు లేకుండా నేను ఇవాళ అన్ని తక్కువ మసాలాలతో చికెన్ వేపుడు తయారు చేశాను. ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఈ చికెన్ వేపుడిని చికెన్ వేపుడులోకి ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్న, జీడిపప్పు కొంచెం తీసుకున్నాను. ఇందులో అల్లము, వెల్లిపాయ, 4 ఎండుమిర్చి వేసి పేస్ట్, ఒక టమాటో కూడా వేసి గ్రేవీ బాగా వస్తుందని పేస్ట్ లాగా చేసుకున్నా. జీడిపప్పు కూడా వేసి పేస్ట్ తయారు చేసుకున్నాను. ఇది ముందుగా చికెన్ని మనం ఉడికించి పెట్టుకున్నాం. చాలా ఈజీగా అయ్యేలాగా చూపిస్తున్నాను నేను. ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటే పాత రోజుల్లో లాగా చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 జీడిపప్పులు, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయల్ని ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటుంది చికెన్ వేపుడు. ఉల్లిపాయ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే చాలా త్వరగా వేగుతుంది, బాగా రెడిష్గా వస్తాయి. ఇందులో ఒక పచ్చిమిర్చి వేస్తున్నాయి. పచ్చిమిర్చి వేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది కర్రీ. ఇందులో కరివేపాకు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్నాం. ఈ అల్లం, వెల్లిపాయ, ఎండుమిర్చి వేసాను కదా, అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకోవడం వల్ల అన్నీ వేసి చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి, ఈ వేపుడికి, చికెన్ వేపుడులోకి. ఇది 5 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాలి. ఈ ఉల్లిపాయలు ఇది బాగా మగ్గాలి, అప్పుడే చికెన్ వేపుడు బాగా టేస్టీగా ఉంటుంది. ఇది మగ్గిందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తర్వాత వేసుకోవాలి, ముందుగా ముక్కలు మాత్రమే వేసుకున్నాము. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది. పాత రోజుల్లో తయారు చేసేవాళ్ళు ఇలా చికెన్. ముందు ఈ ముక్కలన్నీ ఈ మసాలా పేస్ట్లో బాగా పట్టాలి. ముక్కలన్నింటికి పట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాము. మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఈ ముక్కకి ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. అప్పుడు మూత పెడతాను. ఇందులో ఈ చికెన్లో ఉన్న వాటర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇందులో ఇప్పుడు కొంచెం బాయిల్ అయితే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికాక ఇది మంచిగా అప్పుడు ఈ మసాలా పొడి వేసుకున్నాము. ఇందులో కొంచెం చికెన్ మసాలా పొడి వేస్తున్నాను నేను. ఈ చికెన్ మసాలా వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్కి బాగుంటుంది. ఒక 5 to 10 మినిట్స్ మగ్గనిచ్చుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై అయ్యి నల్లగా అయ్యే కంటే కూడా కొంచెం ఇలా ఉంటే మనం ఒక్క కర్రీతో తినొచ్చు. తిక్కుగా కనుక ఉంటే మరీ ఎక్కువ వేగకూడదు, తక్కువ ఉండకుండా ఇలా ఉంటే మనం ఇదే కలుపుకొనేసి తినేయచ్చు. చికెన్ వేపుడు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.